నాకు ఒక పాయింట్ అర్థం కావట్లేదు. ఇండియా జీడిపి ఏమో ఎక్కడో పైన పెరిగింది అంటున్నారు. ఇంకో కొంతమంది ఏమో రిసెషన్ వచ్చింది, దానివల్ల జాబ్స్ లేవు అంటున్నారు. ఓకే, నేను నమ్ముతాను. బట్ మన స్టార్టింగ్ శాలరీ అంటే ఒక ఫ్రెషర్కి ఈ పెద్ద పెద్ద ఎంఎన్సీస్ ఏదైతే ఫిక్స్ చేస్తున్నారో ఆ శాలరీ ఇఫ్ యు రిమెంబర్ అసలు ఎంతుంది? లేదా ఒక 5 ఇయర్స్ ముందు ఎంతుంది? ఇప్పుడు ఎంతుంది? అసలు ఈ టాపిక్ దేని గురించి మాట్లాడుతున్నా అంటున్నారా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్. Hi everyone and welcome to the channel Millionaire Daddy and I am Pavan. Alright, see it's a very small video and chinna topic just నిన్న మా ఫ్రెండ్తో డిస్కస్ అయింది. సో it felt really interesting. So I just want to share it with you. So one thing, it's very clear that మీరు అబ్జర్వ్ చేయండి, 5 ఇయర్స్ ముందు ఓకే ఆర్ 7 ఇయర్స్ ముందు లిటరలీ 4, 5, 6, 7 యా నేను బీటెక్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయిపోయింది ఇప్పటికి. 6.5 ఇయర్స్ 7 ఇయర్స్ నియర్ బై. నౌ ఆ 7 ఇయర్స్లో నేను స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు కూడా బేసిక్ శాలరీ అని ఒక వర్డ్ ఉంది, రైట్? ఆ బేసిక్ శాలరీ ఒక సీనియర్స్కి, మా సీనియర్స్కి ఎంత వచ్చింది అంటే 2.75 to 3 lakh. ఓకే, నవ్ నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మళ్ళీ మా క్యాంపస్లో ప్లేస్మెంట్స్ అవుతాయి, మళ్ళీ వాళ్ళు బోర్డు పెడతారు. బేసిక్ శాలరీ ఎంత అంటే 3 lakh. అగైన్ గోయింగ్ ఇన్ టు ద పాయింట్, థర్డ్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ బేసిక్ శాలరీ ఎంత అంటే 2.75 to 3 lakh. ఓకే నా ఫోర్త్ ఇయర్లో నేను జాబ్ కొట్టింది, నా ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 3 LPA. నాకు ఆల్మోస్ట్ 5 క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఆ 5 క్యాంపస్ ప్లేస్మెంట్స్లో లీస్ట్ వచ్చి 3 LPA, హైయెస్ట్ వచ్చేసి 10 LPA మా క్యాంపస్ నుంచి వచ్చింది నాకు. నౌ కీపింగ్ దిస్ అసైడ్, నౌ నేను 3 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ నేను జాబ్స్ చేస్తూ. రైట్ నౌ మా కంపెనీ అని కాదు, ఎన్ని ఎంఎన్సీస్ చూసినా అగైన్ దేర్ గోయింగ్ బ్యాక్ టు ద లీస్ట్ శాలరీ యాజ్ 3 LPA. అంటే నాకు అర్థం కాని పాయింట్ ఏంటి? జీడిపి పెరిగింది అంటున్నారు మీరు, కంపెనీస్ గ్రో అయినాయి అంటున్నారు, ఎకనామికల్గా స్ట్రెంగ్త్ బాగానే ఉంది అంటున్నారు ఇండియాది. మరి ఈ 3 LPA అసలు ఎందుకు కదలట్లేదు? 7 ఇయర్స్ బ్యాక్ 3 LPAనే ఇచ్చారు. మా బ్రదర్ 10 ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ వాళ్ళు బీటెక్లో ఉన్నప్పుడు, వాళ్ళకి అదే శాలరీ. మళ్ళీ మా సిస్టర్ తను ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అయిపోయింది, తన వాళ్ళకి కూడా అదే శాలరీ. అంటే ఆల్మోస్ట్ లిటరలీ 10 ఇయర్స్ నుంచి వీళ్ళు కంపెనీస్ మాత్రం గ్రో అవుతున్నాయి, వీళ్ళు స్టార్టింగ్ ప్యాకేజ్ మాత్రం 3 అన్నది ఫిక్స్డ్గా ఇస్తున్నారు. జస్ట్ థింక్, 3 LPA ఇచ్చి ఆ 3 LPA కూడా లిటరలీ కొన్ని కంపెనీస్, ఐ కెన్ నేమ్ దెమ్ డైరెక్ట్లీ, ఇన్ఫోసిస్ తీసుకోండి, విప్రో తీసుకోండి, కాగ్నిజెంట్ తీసుకోండి, వీళ్ళందరూ మాస్ హైరింగ్ చేస్తారు. లిటరలీ కాలేజ్కి వచ్చి ఇట్లా లేపుకెళ్ళిపోతారు, చేపల మార్కెట్లోకి వచ్చి చేపలు తీసుకెళ్ళినట్టు కాలేజ్ నుంచి వచ్చి ఇట్లా ఒక 10-20 మెంబర్స్ని ఒక్కొక్క క్లాస్ నుంచి తీసుకుంటారు. అంత బాగుంది నిజంగా, ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారంటే గ్రేట్. బట్ రియాలిటీ ఏంటి అంటే వీళ్ళని బాగా ట్రైన్ చేసి, బాగా అంటే ఎంతో బాగా కాదు, ట్రైన్ చేసి ఓకే ఒక క్యాంపస్లో ఒక 30-40 డేస్ టైం ఇచ్చి నీకు ఒక ఇంటర్న్షిప్ లాగా ఇంత శాలరీ అని ఇచ్చి నీకు కొన్ని ఎగ్జామ్స్ పెడుతున్నారు. దీంట్లో పాస్ అయిన వాళ్ళకి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ ఇంటర్వ్యూలో క్లియర్ అవుతే అప్పుడు నువ్వు ఆన్ సైట్ వెళ్తున్నావు. నౌ ఇక్కడ ఒక వాటర్ ఫ్లో చూస్తే మీరు లిటరలీ ఎలా ఫిల్టర్ చేస్తున్నారంటే జస్ట్ థింక్, కొంతమంది జాబ్ వచ్చిందని ఆనందం పడాలా, లేదా జాబ్ వచ్చాక మళ్ళీ నాకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, సరే ఆ ఎగ్జామ్ క్రాక్ చేసా హ్యాపీ అనుకుంటే మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ ఉంటుంది అని బాధపడాలా? జస్ట్ థింక్, అది కూడా ప్యాకేజ్ ఎంత అంటే 3 LPA. లిటరలీ 3 LPAకి వీళ్ళు ఇంత ఫిల్టరింగ్ చేస్తున్నారు అంటే జస్ట్ థింక్, వాళ్ళు అసలు ఎంత స్కిల్ సెట్ మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ స్కిల్ సెట్ మనం తెచ్చుకోవడానికి మనమేం చేయొచ్చు అన్నది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే యూ జస్ట్ థింక్, రియాలిటీ నేను చెప్పానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఇప్పటికీ ఐ కెన్ షో ప్రూఫ్స్. 3 LP వాజ్ ద లీస్ట్. మా ఏ కాలేజ్ అయినా, మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ప్రూఫ్స్ అంటే ఏ బీటెక్ కాలేజ్ అయినా, ఇంజనీరింగ్ కాలేజ్ ఒకసారి వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేయండి. వాళ్ళ దాంట్లో కెరియర్స్ కింద, కెరియర్స్ ఆర్ ప్లేస్మెంట్స్ దగ్గర ఎవ్రీ ఇయర్ వాళ్ళ పాస్అవుట్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ వేస్తారు. ఒకసారి హైయెస్ట్ చూడండి, ఒకసారి లీస్ట్ చూడండి. లీస్ట్ ఎప్పుడు 2.75 or 3 lakh.
లిటరలీ నేను మళ్ళీ చెప్తున్నా, మా కాలేజ్ కానివ్వండి, మా అన్న కాలేజ్, ఏ కాలేజెస్ చూసుకున్నా 3 LP అన్నది లీస్ట్ ఎవ్రీ ఇయర్ అది ఉంటుంది. అంటే ఆ 3 LP కూడా ఎంతమంది 1-2 పీపుల్ కాదు, లిటరలీ 100%లో 60-70% వచ్చేసి 3-3.5 LPA వాళ్ళు ఉంటున్నారు. రిమైనింగ్ ఆ 15-20 మెంబర్స్కి వచ్చేసరికి 5 LPA, 7 LPA, 8 LPA, 10 LPA, 15 LPA, 21 LPA. ఈ పెద్ద పెద్ద 21-24 LPA కూడా చాలా 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 డిఫరెన్సియేషన్ ఉంటాయి. పెద్ద ఫిగర్ ఇస్తున్నారు, అరే 21 LPA, 25 LPA అనుకుంటాం. బట్ దీంట్లో చిన్నగా కంపెనీస్ ఏం చేస్తాయి తెలుసా, వేరియబుల్ పే, ఫిక్స్డ్ పే అని 2 టర్మ్స్ పెడుతున్నారు. ఫిక్స్డ్ పే వచ్చేసి మనకి దాంట్లో 10 LPA ఇస్తారు, రిమైనింగ్ 12 LPA వచ్చేసి వేరియబుల్ పే అంటున్నారు. అంటే నువ్వు ఎండ్ ఆఫ్ ద డే నీకు ఇన్హాన్స్ శాలరీ ఎంత వస్తుంది రా బాబు అంటే 80-90,000. లిటరలీ ప్యాకేజ్ మాత్రం 22 LPA కదరా అంటే, బట్ ఇన్ హ్యాండ్ వచ్చేది మాత్రం 90,000 or 80,000. ఎందుకంటే వేరియబుల్ పే ఉంది. ఈ వేరియబుల్ పే డిపెండ్స్ ఆన్ ఎవ్రీ కంపెనీ, దే హ్యావ్ దే టర్మ్స్ అండ్ కండిషన్స్. సో మీరు జస్ట్ ఆన్ యావరేజ్ చూసుకుంటుంటే ప్యాకేజెస్ వచ్చేసరికి ఆ 7 years నుంచి 3 LPA ఉంది, ఆఫ్టర్ 7 years కూడా 3 LPA ఉంది. అంటే వాట్ కెన్ బి ద మిస్టేక్? నాకు నిజంగా అర్థం కాలేదు, అందుకే నేను మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నాను. సో మీకేమైనా థాట్స్ ఉంటే దీంట్లో ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. జస్ట్ ఒక చిన్న ఒక్కలైనా స్టార్ట్ చేయండి, సో దట్ 4-5 people రిమైనింగ్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్, నాకు అర్థమవుతుంది ఎందుకు అదే ప్యాకేజ్లో మనం స్ట్రక్ అవుతున్నాం. వీళ్ళు మనల్ని లేబర్స్ లాగా యూజ్ చేసుకుంటున్నారా, లేకపోతే అందరి కంపెనీ స్ట్రాటజీయా, లేకపోతే నిజంగానే ఆ 3 LPA అన్నది డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే ఇంతే ఇవ్వాలి వీళ్ళకి అన్నది, అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద రీజన్ నాకైతే అర్థం కావట్లేదు. ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. విల్ డిస్కస్ మోర్ ఇన్ డెప్త్ ఓవర్ దేర్. హ్యావ్ ఎ గ్రేట్ డే. వీడియోస్ నచ్చితే మాత్రం ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. ఒకవేళ వాల్యుబుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.